జై శ్రీమన్నారాయణ. ఓం నమో గోవిందరాజ స్వామి దేవతాయ నమః. ఈరోజు మనం శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ మండల్, మేడ్చల్ మల్కాజిగిరి, తెలంగాణ ప్రదేశ్లో విశ్వవసు నామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షక మిత్రులందరికీ నమస్సుమాంజలి. నేను హరిపురి రఘువంశ స్వామి, గోవిందరాజ స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను. దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, శాంతి పూజలు, ద్వాదశి రాశి యొక్క జన్మత నక్షత్ర దోష పరిహారాలు, శాంతి పూజలు, లక్ష్మీ యాగము, గణపతి యాగము, అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు, హోమాలు, అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా ఫోన్ నంబర్ 8686658856, 9849102997. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు విశ్వక్సేన ఆరాధన చేసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కృమే దేవ సర్వకార్యస్తు సర్వదః. ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన. గురుముఖమనదిత్యుప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పరక్లుప్తం శులకమాదత్కామ్యహాం శ్వశురమరవింద్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులదలకాంతం విష్ణుయత్తం నమామ్యహాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమః. విశ్వవసునామ సంవత్సరం ద్వాదశి రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి అనుగ్రహం వల్ల అన్ని నక్షత్రం వారికి, అన్ని రాశుల వారికి శుభం కలగాలని ప్రార్థిస్తూ ముందుగా మేషరాశి. ఈ మే నెలలో మేషరాశి వారు ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు తగు జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడులు పెడితే చాలా ఉత్తమోత్తమం. వీరికి డబ్బు బాగా కలిసి ఉన్నప్పటికీ వారికి అంతగా కలిసి రాకపోవచ్చు. చేతిలో డబ్బులు కావాల్సినంత ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఈ మేషరాశి వారు అనుకోని ప్రయాణాలు చాలా చేస్తూ ఉంటారు. దానివల్ల వారు సరిగ్గా తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ మేషరాశి వారు ఈ మే నెలలో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా ఆలోచించుకొని, 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడడం చాలా ఉత్తమోత్తమం. ఈ మేషరాశిలో వారి విద్యార్థులకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కావచ్చు, మే 3వ వారం నుంచి కలిసి వచ్చే అవకాశాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. మేషరాశిలో ఉన్న విద్యార్థులకు అనుకున్న దానికంటే అత్యధిక ఉత్తీర్ణత శాతం కావచ్చు, మార్కులు కావచ్చు వచ్చే అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పై అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి కనిపిస్తూ ఉంది. ఆ ఒత్తిడిలో మీరు ఉద్యోగరీత్యా ఏదైతే పని చేయవలసి ఉంటుందో దానిపై ప్రభావం పడుతుంది. దానివల్ల మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడి విషయాలు అక్కడనే వదిలివేసి మీ పనిపై ఏకాగ్రత చిత్తంగా కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేసుకోవడం వల్ల, పని చేసుకోవడం వల్ల అనుకున్న లక్ష్యాలు చేరుకోగలుగుతారు. మేషరాశి యొక్క రైతులకు ఈ నెల వర్షాభావ ప్రభావం వల్ల అనుకున్న సమయానికి నీరు లేకపోవడం, వర్షం లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడినప్పటికీ వారు అనుకున్న ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఏ నక్షత్రం వారైనా సరే ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. కన్ఫర్మ్ చేసుకొని ఆ ప్రయాణం చేసుకోవచ్చా లేదా, ఆ ప్రయాణం చేసుకోవడం వల్ల అనుకున్న కార్యక్రమం దిగ్విజయవంతంగా జరుగుతుందా లేదా అని తెలుసుకోండి. ఈ మేషరాశి విద్యార్థులు కొద్దిగా ఒత్తిడికి లోనయ్తూ ఉండవచ్చు, డిప్రెషన్గా ఉండవచ్చు.
వారు ఆ ప్రభావం నుంచి బయటకు వచ్చి అంతా పాజిటివ్గా ఆలోచన చేయడం వల్ల మీరు అనుకున్న రిజల్ట్స్ ని ఉత్తీర్ణతను సాధించుకోగలుగుతారు. రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రజాదరణ లభించినప్పటికీ అనుకున్న పదవులు దక్కకపోవడం వల్ల కొద్దిగా బాధపడతారు. కానీ వచ్చే వారాలలో వచ్చే నెలలలో వారి అనుకున్న పొజిషన్కి అనుకున్న పదవులు చేపట్టగలుగుతారు. మొత్తం మీద ఈ మేషరాశి వారు మొదటి 2 వారాలు కొద్దిగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు. కానీ మే 3, 4 వారాలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఈ మేషరాశి వారు సోమవారం రోజు శివునికి రుద్రాభిషేకం చేయడం చాలా ఉత్తమం. అలా కుదిరినట్టు వారు శుక్రవారం రోజు వైష్ణవ ఆలయాల్లో లేదా వెంకటేశ్వర స్వామి ఆలయంలో, గోవిందరాజస్వామి ఆలయాల్లో స్వామివారికి అభిషేకం చేయించుకొని గోత్రనామార్చడం చేయడం వల్ల వారికి ఎటువంటి కార్యహాని కానీ ఆరోగ్య సమస్యలు కానీ రాకుండా ఆ స్వామి కటాక్షిస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారు ప్రతిరోజు ఉదయం స్వామి యొక్క నామ జపం చేయడం వల్ల చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ మేషరాశి వారు ఏ జపం చేయాలి అంటే ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అన్న మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ 51 సార్లు కానీ ఇంటి నుంచి బయలుదేరే ముందు జపం చేయడం ద్వారా ఆ నారాయణ యొక్క అనుగ్రహంతో వారి కష్టాలు తొలగి కార్యహాని తొలగి వారు అనుకున్న పనియం దిగ్విజయవంతంగా జరుగుతుంది. మొత్తం మీద ఈ ద్వాదశ అనగా 12 రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి. ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా, చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్, ఉదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు. 12 రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది. కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది. ఈ ద్వాదశ రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేశామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం, అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం.